పండగ రోజునైనా ఏ రాజకీయాలు లేకుండా, ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా గడుపుతామని జనం అనుకుంటారు. వార్తలు గూడా పీస్‌ఫుల్‌గా ఉండాలని కోరుకుంటారు. కానీ మన దరిద్రం ఆంధ్రాకి పట్టిన దరిద్రం ఏంటంటే మీడియా, రాజకీయ పార్టీలు. ఎవరికి వాళ్ళు రాజకీయాలే జేసుకుంటారు. భోగి మంటల్లో నిన్న నారాయణతో ప్రారంభమైంది. ఆయనేదో తగలబెట్టినటువంటి కార్యక్రమాలు ఏది ట్రంప్ బొమ్మలు తగలబెట్టాడట. ట్రంప్ ఏమన్నా వచ్చి ఇక్కడికి చూస్తాడా? ఇంకోటి మరీ విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు ట్రంప్‌ని ఎదిరించట్లేదంట. ఆయన మరి వయసు పెరిగిన తర్వాత ఆయనలోని ఆలోచనా శక్తి డౌన్ అయిందో లేకపోతే వింతేందో అర్థం కాదు. ఇది నంబర్ 1. నంబర్ 2 వచ్చేటప్పటికి ఇవాళ జగన్ టైంలో తయారు చేసిన పట్టాదారు పాస్ పుస్తకాల్లో జగన్ బొమ్మ ఉన్నది కాబట్టి వాటిని తగలబెడుతూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కేసినేని చిన్ని వీళ్ళ హడావిడి. ఇంతకీ పాస్‌బుక్ రెవెన్యూ కార్యాలయంలో ఇచ్చేసి వాళ్ళు వేరేది తీసుకోవాలి. ఆ పాస్‌బుక్‌ని తగలబెడితే రెవెన్యూ వాళ్ళు సైలెంట్‌గా తగలబెట్టాలి. ఈయన చేతికి ఎట్లొచ్చినియి పట్టాదారు పాస్ పుస్తకాలు? అది చట్టవిరుద్ధం గదా! తగలబెట్టాలంటే ఏ రైతో ఈయనకిచ్చి తగలబెడితే ఒక తప్పు లేదు. కానీ అట్లా ఇస్తే ఆ రైతుకి రేపు పొద్దున ఒరిజినల్ పట్టాదారు పాస్‌బుక్ రాదు గదా! ఇది చేతికిచ్చేసేసి అది తీసుకోవాలి గదా! అప్పుడు అవన్నీ కలిపి ఓ చోట తగలబెట్టాలంటే ఇది డాక్యుమెంట్. గవర్నమెంట్ అధికారిక డాక్యుమెంట్. జగన్ బొమ్మ ఉండొచ్చు. జగన్ ప్రభుత్వం ఉంది గాబట్టి. దాన్ని మరి తగలబెట్టడం ఎట్లా సాధ్యమైందో అర్థం కాలేదు. సరే అది రాజకీయం ఆయన ఆ రూట్‌లో. ఇటు వీళ్ళు మెడికల్ పీపీపీకి సంబంధించినటువంటి జీవోల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేసి భోగిలో తగలబెట్టడం. దాంతో ఏమన్నా మెడికల్ పీపీపీ ఆగిపోతుందా? చంద్రబాబు చేయాలనుకున్నది చేస్తాడు. ఈ రోజున ఎందుకు ఈ రాజకీయాలు? ఇవన్నీ ఎట్టాగూ జరిగాయే. మనం చట్టబద్ధంగా పోరాడాలా? న్యాయబద్ధంగా పోరాడాలా? లేకపోతే గనక పబ్లిక్‌లో ప్రజా పోరాటాల ద్వారా దారికి తెచ్చుకోవాలా? ఇది సాధ్యం కానప్పుడు ఎన్నికలయిన తర్వాత మేమొస్తే చేస్తామని చెప్పాలి. దాంతో ఈ హడావిడేంటో అర్థం కాదు. మొత్తం మీద ప్రజలకి మాత్రం ప్రశాంతత లేనటువంటి రోజులు గడుపునిస్తున్నారు.